హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్ విత్ ప్రియా. చాలా రోజుల తర్వాత బెర్లిన్లో ఒక కొత్త ఈవెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ బెర్లిన్లో ట్యూలిప్ డే సందర్భంగా ఇక్కడ 50,000 ట్యూలిప్ ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. బిషైడర్ ప్లాట్స్ అన్న ఒక ప్లేస్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక 50,000 ట్యూలిప్ ప్లాంట్స్ని బెర్లిన్కి తీసుకొచ్చారు. ఒక్కొక్క పర్సన్ 10 ప్లాంట్స్ వరకు పిక్ చేసుకోవచ్చంట. మేము కూడా ఆ ఈవెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో చూసి వెళ్దామని అక్కడికి వచ్చాం. కానీ ఎంత పెద్ద క్యూ ఉందంటే, యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఈవెంట్ టైమింగ్ ప్రకారం 11 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నారు. కానీ మేము షార్ప్ 11 o'clock అక్కడికి వెళ్ళినా కూడా 2 వీధుల అవతల, అంటే 2 streets అహెడ్ ఆ క్యూ అలా కంటిన్యూ అయిందనమాట. సర్లే, దొరికితే దొరికాయి, లేకపోతే లేదు, ట్రై చేద్దామని మేము అక్కడ క్యూలో ఓపిక్గా వెయిట్ చేసాం. మార్నింగ్ 11కి వెళ్తే మా టర్న్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 3 అయింది. సో ఇంతిదిగా నేను తిరుమలలో వెయిట్ చేయడమే తెలుసు. ఆ తర్వాత తిరుమలలో ఈ ట్యూలిప్స్ కోసం ఫస్ట్ టైం ఇంతసేపు వెయిట్ చేశాము. బట్ పర్లేదు, ఇట్ వాజ్ వర్త్ వెయిటింగ్ అనిపించింది. చూస్తున్నారు కదా, మా టర్న్ వచ్చేటప్పటికి అక్కడ ఏం లేవు, కంప్లీట్గా లాస్ట్ రో ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి అంతే. అందులో కొన్ని బడ్స్ అంటే చిన్న ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మాకు ఇవి దొరికాయి, సో అవి తీసుకుని వచ్చాం. కానీ మాకు చాలా సాటిస్ఫైడ్ అనిపించింది అంతసేపు వెయిట్ చేసినందుకు. మాకు అన్ని కలర్స్ దొరికాయి, చాలా మంచి కలెక్షన్ దొరికాయి. వి వర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో ఒక్కొక్కళ్ళు 10 ప్లాంట్స్ వరకే పిక్ చేసుకోవచ్చు అని అన్నారు. కానీ అసలు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినన్ని ప్లాంట్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మాకేం అక్కడ లిమిట్ వాళ్ళు పెట్టారు అన్నట్టు నాకేం అనిపించలేదు. బట్ ఇట్ వాస్ వర్త్. ఇలాంటి ప్లాంట్ మనం ఒకటే బయట కొనాలి అంటే ఈచ్ ప్లాంట్ €5 నుంచి ఈజీగా €5 ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మంచి క్వాలిటీ, అంటే మంచి బ్రీడ్ ఆఫ్ ప్లాంట్స్ని తీసుకొచ్చారనమాట. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, లైట్ పర్పుల్, డార్క్ పర్పుల్, యెల్లో, రెడ్, ఆరెంజ్, అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి. అదిగో చూసారు కదా, మా పాపలు ఇద్దరు నేను కలిపి ఏరుకున్న ప్లాంట్స్ అవి అనమాట. ఇంటికి రాగానే మేము వాటిని మా ఇంటి కింద ఒక కామన్ ఏరియా ఉంటే అక్కడ అరేంజ్ చేసాం. మాతో పాటు అక్కడ మా ఫ్రెండ్ ఒకళ్ళు కనబడ్డారంటే మా పెద్ద పాప వాళ్ళ క్లాస్మేట్ అనమాట. ఆ అబ్బాయి అక్కడ వాళ్ళు కనబడ్డారు. సో వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు. అందరం కలిసి ఆ ప్లాంట్స్ పిక్ చేసాము. బట్ ఎంతసేపు 3 hours ఆ క్యూలో వెయిట్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మా టర్న్ వచ్చే వరకు అక్కడ పువ్వులు మిగిలిన్నాయన్నమాట. సో మేము ఉత్తి చేతులతో తిరిగి రాలేదు అన్న ఒక సాటిస్ఫాక్షన్. సో అలా మేము పిక్ చేసిన ఫ్లవర్స్ అన్నీ మా ఇంటి కింద ఉన్న కామన్ ఏరియాలో ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. అన్నీ అక్కడ అందంగా నాటాము. ఇదండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త ఈవెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, ఆఫ్ విడోసేన్.